నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమానికి సర్వం సిద్ధం. 6 పథకాలకు ఒక్క దరఖాస్తే చాలన్న సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల వ్యూహాలపై విస్తృత చర్చలు. అమిత్ షాతో కీలక భేటీకి సిద్ధమైన రాష్ట్ర నేతలు. మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలతో జగన్ మంతనాలు. మరోసారి ఛాన్స్ ఇవ్వాలంటున్న సిట్టింగ్లు. ఏపీ భవిష్యత్తే జనసేన లక్ష్యం. మరిన్ని చేరికలు ఉంటాయన్న పవన్. మంగళగిరిని ఏమాత్రం పట్టించుకోలేదు. వైసీపీ సర్కార్పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు. ఎన్నికల వేళ మరోసారి యాత్రకు సిద్ధమైన రాహుల్. మణిపూర్ నుంచి ముంబైకి భారత్ న్యాయ యాత్ర. దేశవ్యాప్తంగా కరోనా కలకలం. ఒక్కరోజే 412 కేసులు నమోదు. సరికొత్త గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 700, నిఫ్టీ 210 పాయింట్లకు పైగా లాభం. గత 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని, అందుకు ప్రజావాణిలో వచ్చిన 24,000 ఫిర్యాదులే ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. సచివాలయంలో ప్రజాపాలన లోగో, 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని సీఎం ప్రారంభించారు. గతంలో గడీల మధ్య పాలన నడిచిందని, ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కోసం వారి వద్దకు వెళ్తోందన్నారు. ఇక మీదట సెక్రటేరియట్లో మీడియా సెంటర్ ఉంటుందన్నారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కేటీఆర్ 1,00,000 కోట్ల సంపాదన నుంచి ₹1,00,000 బాధిత మహిళకు ఇచ్చారని, మిగతా సొమ్మంతా కక్కిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లను కొనుగోలు చేశారని, మళ్లీ గెలిస్తే వాటిని వాడాలని అనుకున్నారని చెప్పారు. మేడిగడ్డపై విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం ద్వారా గడిచిన శాసనసభ ఎన్నికలలో ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు లోగోను సంబంధిత అప్లికేషన్ ని విడుదల చేయడానికి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సహచార మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, సహచార మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మీడియా మిత్రుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు. వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు. మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చిన, మా అందరికి ఎంత తీసుకున్నావు అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు. అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటది. మత్తు కళ్ళు అంటారు కదా, మందుకళ్ళు తాగినోడు సడన్ గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు. కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకే? అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోక, ఏమన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు, రికవరీ, రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడే అయిపోలే, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసళ్ళ పండుగ.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. ముందు ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన కేంద్ర మంత్రి గంట ఆలస్యంగా మధ్యాహ్నం 1:25 చేరుకోనున్నారు. 1:40 నుంచి 2:40 వరకు నోవాటెల్లో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో లంచ్ మీట్ ఉంటుంది. మధ్యాహ్నం 3:05 చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 3:50 కొంగర కలాన్లోని శ్లోక కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమవుతారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో అమిత్ షా చర్చించనున్నారు. సీఎం జగన్తో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అసంతృప్త నేతలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రెండో దఫా అభ్యర్థుల ప్రకటన తర్వాత తలెత్తే పరిణామాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. వైసీపీని వీడే ఆలోచన చేస్తున్న ఎమ్మెల్యేలు, పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న ఎమ్మెల్యేలపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు. మరోవైపు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేతలతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని కోరారు. సీఎం గారు నన్నైతే కబురు పెట్టలేదు. సీఎం గారు అయితే నన్నైతే కబురు పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేయాలి కదా, చేస్తాను. అక్కడి నుంచే చేస్తాను. నేనైతే అక్కడి నుంచి అనుకుంటున్నాను. అవన్నీ గ్యాసిప్స్ అండి. అవన్నీ రియల్గా అయితే నా వరకు అయితే 100% అలా ఉండదు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చెయ్యాలి. పార్టీగా ఇదిగా డెఫినెట్గా ఆయన ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధమే. తప్పదు కదా, మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు నిర్దేశించిన ప్రకారం ఆయన మాట సరసాంచి నడుచుకుంటాం. సీఎం కబురు పెట్టారట ఇలా. సీఎం గారు నన్నైతే కబురు పెట్టలేదు. సీఎం గారు అయితే ఎమ్మెల్యేస్లందరినీ కూడా పిలవడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేస్ అందరినీ కూడా పిలవడం జరిగింది. అందరితో చర్చించినారు మన సీఎం గారు. అండ్ డెఫినెట్లీ ఏదైతే అధిష్టానం సీఎం గారు ఏదైతే చెప్పినారో ప్రతి ఒక్క మాటకి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈరోజు కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ప్రజల కోసం తప్పించే మా జగనన్న ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసము, ప్రజల కోసం తప్పించే మా సీఎం గారు ఏదైతే చెప్తారో ఆ మాటకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మళ్ళీ వై నాట్ 175కు 175 అనే ధీమాతో మళ్ళీ సార్ని కూర్చోబెట్టాలన్న ఆలోచనతో ఈ ఒక వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2 సార్లు వైసీపీ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. చివరకు ఎమ్మెల్యే పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించలేదని విమర్శించారు. 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను చంద్రబాబే వెన్నుపోటు పొడిచారన్నారు. నమ్మిన వాళ్లను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. పవన్ కళ్యాణ్ తన కులాన్ని చంద్రబాబుకు అమ్మేస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేరని నారాయణస్వామి స్పష్టం చేశారు. చంద్రబాబు అనేవాడు తెలుగుదేశం పార్టీని పెట్టినాడా? చంద్రబాబుకు పిల్లనిచ్చిన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు. అందుకే చంద్రబాబుని ఔరంగజేబుగా తీసుకుంటున్నాము. చంద్రబాబు నమ్మిన వాళ్ళు ఎవరిని నమ్మిన వాళ్ళకి ఏం చేశాడు? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి తూరి వచ్చినప్పుడంతా నేను మారినాను, ప్రజలు నన్ను నమ్మండి అని ఒక మేనిఫెస్టో పెట్టాడు. ఆ మేనిఫెస్టోలో పెట్టింది ఒకటని చేసినాడా? ఎస్సీని 2గా చీల్చాడు. ఎస్సీలకి ఏం చేసినాడు?
బీసీలకి ఏం చేశాడు దాన్ని చెప్పమనండి. ఇప్పుడు చంద్రబాబు ఎవరిని గెలవలేదు. చంద్రబాబు అనేవాడు తెలుగుదేశం పార్టీని పెట్టినాడా? చంద్రబాబుకు పిల్లనిచ్చిన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచాడు. అందుకే చంద్రబాబుని ఔరంగజేబుగా తీసుకుంటున్నాము. చంద్రబాబు నమ్మిన వాళ్ళు ఎవరిని వైసీపీ పాలనలో ఏపీ అవినీతిమయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలకు ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుందని ఆరోపించారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానమైన స్థితిలో ఉందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులను ధ్వంసం చేస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలన్నింటికీ కూడా అప్పుడైతే చంద్రన్న అన్నారు, ఇప్పుడైతే జగనన్న అంటున్నారు. వారి స్టిక్కర్లు అతికించుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్కి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ఉన్నది. కానీ ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మేము ఆరోగ్యశ్రీ కొనసాగించము, ఎందుకంటే మీరు బిల్లులు మాకు ఇవ్వలేదు అని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దండం పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరైనా గళం విప్పి ఇదేంటి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైల్లో వేసేయటం, అంటే గొంతు నొక్కేసేయటం. కనుక ఈ రకమైనటువంటి పరిపాలన నిజంగా మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అన్న పదానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి అందివ్వాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన. కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఇది ఆరంభం మాత్రమేనన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటన ఖరారైంది. రేపు హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడుగుడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ను పరామర్శిస్తారు. అనంతరం గుడిపల్లి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. రెండో రోజు R&B అతిథి గృహం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు చంద్రబాబు. శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రామకుప్పంలో సభలో పాల్గొంటారు. 3 రోజులు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం కుప్పం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేస్తారు. అక్కడి నుండి కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మల్లనూరు బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ప్రకటించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని చెప్పారు. అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసిందేంటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దని కోరారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని చెప్పారు రాంబాబు. నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేనేదో పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని, ఏదో పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి స్క్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి. ఇది ఎంతవరకు మర్యాద? తప్పుడు సమాచారం మీరు ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ 4 రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాలా. ఒక్క నా విషయమే కాదు, ఏ విషయాల్లో అయినా కూడా
తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిన్న మొన్న నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తాను. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాఖలైన పిటిషన్ను ఇవాళ ఏపీ హైకోర్టు విచారించింది. స్కిల్ స్కామ్ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం, ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు ఆయన. ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆయా ప్రతివాదులకు పేపర్ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలపై వార్షిక నివేదికను సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. కమిషనరేట్లో నేరాల సంఖ్య పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య చేరుకుందని సిపి తెలిపారు. ఈ ఏడాది 29,166 కేసులు నమోదు కాగా గతేడాది 27,664 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ కేసులు 25% పెరగ్గా చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాలు కేసులు తగ్గాయి. హత్యలు, కిడ్నాప్లు పెరిగాయి. డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించమని సిపి సుధీర్ బాబు తెలిపారు. 282 డ్రగ్ కేసుల్లో 698 మంది అరెస్టు చేశామన్నారు. Any commissionerate, it distinguishes itself from other routine policing of other policing units is that visible policing, quick response and technology. These are the three initiatives we will continue to do it, and this is our mission statement. We'll continue to have this focus on three areas where we will be visible, where we will be giving quick response to the people's requirements professionally. Then we use technology to solve these issues concern. Other areas of concerns where we focus in our policing functioning is like anti-drug strategy. One of the primest goals for the police in Rajkonda is fight against the drug menace. Other aspect is most concern for all of us is women's safety. Then cyber crime. A lot of cases are coming up in cyber crime. We will be handling those cases involving people with in our endeavor so that సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. విశ్రాంత ఐఏఎస్ భన్వర్లాల్ ఫిర్యాదు మేరకు నవీన్ కుమార్పై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా భన్వర్లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. అయితే ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జాకు యత్నించారని పోలీసులకు భన్వర్లాల్ కంప్లైంట్ చేశారు. అంతేకాక నకిలీ డాక్యుమెంట్లతో తన ఇంటి కబ్జాకు యత్నించారని నవీన్ కుమార్పై భన్వర్లాల్ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా నవీన్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. కాగా తనపై నమోదైన కేసుపై విచారణ కోసం పోలీసుల ముందు హాజరైనట్లు నవీన్ కుమార్ తెలిపారు. త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్న ఆయన ఈ విషయంలో లీగల్గా ముందుకు వెళ్తానన్నారు. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. తాజాగా ఆయన మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం 6,200 కిలోమీటర్ల మేర దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నట్లు సమాచారం.
మణిపూర్ నుంచి మొదలయ్యే ఈ న్యాయయాత్ర నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్ యాత్ర జరుగుతుంది. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. మధ్య మధ్యలో పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో మొదలైన యాత్ర దాదాపు 5 నెలల పాటు 4500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్లోని లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగురవేసి దీనిని ముగించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం తెలిపారు. అప్పుడు దక్షిణ భారత్ నుంచి ఉత్తరాది వరకు యాత్ర చేపట్టిన రాహుల్ ఈసారి తూర్పు నుంచి పశ్చిమ వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు. Going to be flag off by the Honorable Congress President on January 14th at Imphal. This yatra is actually a east to west yatra. We have done south to north yatra from Kanyakumari to Kashmir. Now we are doing a yatra from east west. Without Manipur, how can we do a yatra now like this yatra? Because we have to try to heal the pain of the people of Manipur. Now this yatra is going to be start on January 14th from Imphal. It will going to end on March 20th at Mumbai. This yatra is going to cover 14 states and 85 districts of our country. భారతీయ జనతా పార్టీ జాతీయ సెక్రటరీ అనుపమ్ హజ్రాను పదవి నుంచి తొలగించింది. అనుపమ్ హజ్రా పశ్చిమ బెంగాల్కు చెందినవారు. ఆయన ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ఫలితంగా పార్టీ నాయకత్వం అనుపమ్ హజ్రాను నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ పార్టీ కోర్ సభ్యులతో సంస్థాగత సమావేశాలు నిర్వహించి రాబోయే ఎన్నికలకు ముందు పార్టీ వ్యూహాలపై చర్చించిన తర్వాత అనుపమ్ హజ్రాపై వేటు పడింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్లోని 42 పార్లమెంటు సీట్లలో కనీసం 35 స్థానాల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని అమిత్ షా మార్గనిర్దేశం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ మస్రత్ ఆలం వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 5 ఏళ్ల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తున్నందువల్ల ఈ సంస్థను నిషేధిస్తున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్ చైర్మన్ మస్రత్ ఆలం భట్ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్కు చెందిన గిలానీ వర్గానికి తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మస్రత్ ఆలం వేర్పాటువాదులకు మద్దతుగా నిలుస్తూ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆలం భట్ను 2011లో అరెస్టు చేశారు. 2015లో విడుదలయ్యాడు. అతడిపై 27 క్రిమినల్ కేసులున్నాయి. 2019 నుంచి మస్రత్ ఆలం ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు. ఈ వర్గం జమ్మూ కాశ్మీర్లో ఇస్లామిక్ ప్రభుత్వం స్థాపనకు కుట్ర పన్నుతోందని అమిత్ షా అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డులను తిరగరాస్తున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 72,000 మార్కు ఎగువనకు ముగియగా నిఫ్టీ 21,650 మార్కు దాటింది. సెన్సెక్స్ 71,492.2 పాయింట్ల వద్ద ఉదయం లాభాల ప్రారంభమైంది. 701.63 పాయింట్ల లాభంతో 72,038.43 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 213.40 పాయింట్ల లాభంతో 21,654.75 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ $83.35గా ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.